ఈ ద్రాక్షారామం గుడి దేవతలు కట్టినటువంటి దేవాలయం. పంచారామాలను ఉంటాయి. ఏంటవి? గునుపూడి భీమవరం, తర్వాత సామర్లకోటలో కుమారరామం, ఆ తర్వాత పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో అయిపోయింది కదా, నెక్స్ట్ ద్రాక్షారామం, ఇలాగే అమరావతి అమరారామం ఇంద్రుడు ప్రతిష్ఠ చేసింది. వీటిల్లో ఈ యొక్క ద్రాక్షారామము మనకి దేవతలు కట్టింది. దక్షవాటిక అదకి ప్రతిరూపం అన్నమాట. కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళినా అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి చక్కగా. తర్వాత ఈ యొక్క సకల కోరికలు తీరుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఈ ద్రాక్షారామం చూసాం. శ్రీశైల భ్రమరాంబిక ఏం చేశామంటే, శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు ఆ భ్రమర రూపములో ఒక రాక్షసుడిని సంహరిస్తుంది. అందువలన ఆ తుమ్మెదల జుంకారం అనేటటువంటిది భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం కాబట్టి వీళ్ళకి కూడా అందరికీ వెళ్ళిన వాళ్ళకి కళ్యాణాలు అవన్నీ చేస్తుంది. ఇకపోతే మనకి అలంపురం జోగులాంబ అన్న పేరు. ఆ అలంపురం జోగులాంబకి ఏమని చెప్తాము? వికృతాక్షీం, ఆమె కళ్ళు వికృతంగా ఉంటాయి. లంబస్తనీం, పెద్ద పెద్ద స్తనాలు కలిగి ఉండి రాక్షస రూపంలాగా ఉండి, లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం, చాలా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి రూపంలో ఉంటుంది. మహాబలం, చాలా బలమైనటువంటిది. ప్రేతాసనం మీద ఉండి ప్రేతాసన సమారూఢ జోగులాంబాం నమామ్యహం. ప్రేతాసనం మీద అంటే శవం మీద నుంచొని ఉంటుంది. అటువంటి జగన్మాత అయినటువంటి జోగులాంబ తల్లికి నేను నమస్కారం చేస్తున్నాము అంటాం. ఈవిడ అమ్మవారి యొక్క పై పన్ను పడింది, సతీదేవి అమ్మవారి యొక్క పై పన్ను. ఈ విధంగా ఈవిడ వెలిసింది.